Today I have filed a public interest litigation calling for CBI inquiry immediately in the Honorable AP High Court about the suspicious, mysterious death of internationally known evangelist pastor Praveen Pagadala. As I have filed so many public interest litigations in support of farmers, youth, women, children against steel plant sale, but this is also important because it has become a global news in 200 countries. Nearly 2.8 billion Christians are worried what the hell is going on in Andhra Pradesh, Rajahmundry. Investigation done by this Andhra Pradesh police. Therefore, I am demanding immediately protect all the footage, CCTV footage, witnesses, accident spot, and preserve them to hand over to the CBI. I am requesting, I mentioned before the Honorable CJ of the Andhra Pradesh today, Thakurji, that I am filing and the urgency of it because millions are on the streets. If justice is not done in AP, I go to the Supreme Court. If justice is not done in the Supreme Court, I'll go to the International Court and various courts. But millions, billions are praying for justice. God is God of justice. Police cannot manipulate. Postmortem cannot be manipulated. If the Honorable Chief Minister of my good friend Chandrababu Naidu wants it, he will demand and provide proper investigation. He needs to decide his destiny. Will be known as a man of no corruption in this matter or a man who failed in his political career. Thank you very much. Share this video. రికార్డ్ చేసుకో. ఈరోజు అనగా ఏప్రిల్ 2, 2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉదయం 10:30 గంటలకు ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఠాకూర్జీ ముందు ఈ పిల్లు ఇంపార్టెన్స్ ఏంటి, ప్రవీణ్ పగడాల సస్పీషియస్ డెత్ని సిబిఐ ద్వారా ఎందుకు ఎంక్వైరీ చేయించాలి, ఆయన చనిపోయి 8 రోజులు అయినప్పటికీ పోస్ట్ మార్టం జరిగి 7 రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు బయట పెట్టలేదు. హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు చాలామంది వందలు, మేబీ వేలు, వందలు అయితే మా దగ్గర రుజువులు ఉన్నాయి, మేము ఇక్కడే ఉన్నాం, ఇది యాక్సిడెంట్ కాదు అని అంటున్నా ఎంతవరకు వారి మధ్య ఎందుకు వారిని ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఇది యాక్సిడెంటే అనుకుందాం ఒక నిమిషం. మరి యాక్సిడెంట్ అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు? క్రైమ్ సీన్ చూస్తే ఇది హత్యగానే కనబడుతుంది నాకు, వెళ్ళిన మీడియా మిత్రులు అందరికీ, ఒకరిద్దరికి తప్ప. ఇప్పుడు కొత్తగా ఒకరిని పుట్టించారట, ఆ సబ్ ఇన్స్పెక్టర్. ఆయన అంటాడు ముందు ఒక మాట, తర్వాత ఆయన అన్నమాట ఇంకొకటి. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు, ప్రవీణేనండి. ఆయనకి ఎలా తెలిసి ఈయన ప్రవీణ్ అని? ఆ ఫోటోలు ఈయన మాట్లాడడం ఎవరు తీశారు? మరి ఆయన తాగుంటే ఎందుకు ఆయనని డిటైన్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు, ఫైన్ రాయలేదు? బాగానే కూర్చున్నాడు అంటున్నారు 3 గంటలు. మీరు మంచినీళ్ళు ఇచ్చారని ఒకరు, ఇంకో మీడియాలో భోజనమే పెట్టారని ఇంకొకరు. ఏంటి ఈ కన్ఫ్యూజను? 40 సంవత్సరాల్లో నా జీవితంలో 155 దేశాల్లో అనేక హత్యలు చూశాను, అనేక యాక్సిడెంట్లు చూశాను. ఎందుకంటే ఎక్కడ హత్య జరిగినా, ఎవరికి జరిగినా
మన భూపాల్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏదో జరిగిందంటే వెంటనే నేను వెళ్ళిపోయాను. అమ్మాయి 6 సంవత్సరాల అమ్మాయిని సంగారెడ్డిలో రేప్ చేశారు, 2 ముస్లిమ్స్ అంటే వెళ్ళిపోయాను. రోడ్డు మీద ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ముందు నేను పర్సనల్గా దిగిపోతా. 5,000 మంది ఉంటుండగా 500 వెహికల్లో నైజీరియా 2001లో నా కాన్వాయ్ని 500 కాన్వాయ్ని ఆపి అక్కడ డీజీపీ ఎస్కాట్ని ఆపి, మన రిటైర్డ్ ఐజీ ఆల్ఫ్రెడ్ కూడా ఉన్నారు, డీజీపీ సాంగ్లియానా ఉన్నారు. వెంటనే ఆయన హత్య చేస్తున్నోళ్ళని కాపాడి ఇది యాక్సిడెంట్ కాదని వారికి లైఫ్ ఇచ్చారు. ఇది నేను హ్యుమానిటేరియన్గా ఒక శాంతి దూతగా హిందువులకు అన్యాయం జరుగుతుంది తిరుపతిలో అని ఫైల్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి. క్రైస్తవ పాస్టర్లు చర్చిలు నడుపుకుంటున్నారు, ముస్లిం ములానాస్ మాస్కులు నడుపుకుంటున్నారు. ఈ 1000 కోట్లు ఆస్తున్న ఈ TV5 నాయుడిని ఎందుకు మీరు టీటీడీ చైర్మన్గా పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఏమవుతున్నాయి? లక్షల కోట్ల ఆస్తి ఏమవుతుంది? తక్షణమే ఆయన్ని మీరు తీసేయండి టీటీడీ చైర్మన్గా. ఆపమంటున్నాడు లైవ్ ఒక ఆయన్ని. ఓయ్ మీరు నేను మాట్లాడుతుండగా ఆయన గురించి మాట్లాడని వీళ్ళు లైవ్లు ఆపి, వీళ్ళ గురించి మాట్లాడని వాళ్ళ లైవ్లు ఆపితే నష్టపోయేది మీరే, నేను కాదు. ప్రపంచం అంతా చూసారా, ఆయన ఇలా బట్టన్ నొక్కాడు వెంటనే లైవ్లు నడుస్తుంటే ఆపి సత్యం మాట్లాడుతున్నా దమ్మున్నోడు. చాలా ఛానళ్ళు ఉన్నాయి దమ్ము. ఈ మధ్యన కొత్త పుట్టుకొచ్చాయి. దేవుడు వారిని ఇంకా దీవించుగాక. వాళ్ళు ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ మెయిన్ ఛానల్స్ వ్యూస్ పోతున్నాయి. ఎందుకు? వాళ్ళు నిన్న మొన్న ఒకడు పిచ్చోడు, ఆడు పిచ్చి మాట్లాడుతున్నాడు. ఒక యాంకరు కల్పితాలు, నాకు ఐజీఏ ఇచ్చారట. ఓయ్ నీకు ఐజీ ఇచ్చాడా? ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు. నేను ఇన్వెస్టిగేట్ చేశాను. మందు కొన్నది ప్రవీణ్ కాదు, బట్టలు తేడా. వాళ్ళ అక్కే అంటుంది మా లైఫ్లో మా అన్నయ్య మందు తాగలేదు, కొనలేదు. మీరు నిజంగా మందు కొనుంటే 5 రోజులు ఎందుకు ఊరుకున్నారు? 24 గంటలు రచ్చ అయినప్పుడు వెంటనే ఆయన బయటికి తీయాలి కదా. ఆ ఎస్ఐ వెంటనే మాట్లాడాలి కదా. ఈ మందు కొనే వీడియోలు రావాలి కదా. తెలుగు వాళ్ళకి మీరు పువ్వు పెడతారా? ఆంధ్రులు ప్రపంచంలో తెలివైన వాళ్ళు. దానికి ఉదాహరణ నేను. ఇక్కడ పుట్టి ప్రపంచాన్ని శాసించి అమెరికన్ ప్రెసిడెంట్లు నా ముందు నిలబెట్టుకొని నా మీటింగుల్లో కూర్చోబెట్టుకొని ఇక్కడ 16 మంది ముఖ్యమంత్రులు, 6 ప్రధానమంత్రులు, 155 మంది ప్రెసిడెంట్లు, మొన్న నవంబర్ 23 సమిట్ మీరు 198 మంది వరల్డ్ లీడర్స్ని మీరు చూశారు. ఇక్కడ నాకు హిందువులకి గొడవ పెట్టాలని ప్రపంచంలో శాంతి దూతని. నాకు ఒక్క హిందూ శత్రువు లేరు. ఈరోజు వరకు ఒక క్రైస్తవులకు న్యాయం జరగాలని ఎప్పుడు నేను పిల్లు వేయలే. రైతులకు న్యాయం జరగాలని వేశాను, స్టీల్ ప్లాంట్ వాళ్ళకి జాయిన్ వేశాను, ఆర్డర్ తీసుకొచ్చాను. దేశంలో రైతులకు ఆర్డర్స్ తీసుకొచ్చాను, ఎలక్షన్ మీద వేశాను. లడ్డూ వివాదం, ఇక్కడ ఒక యోగి లాంటి బయలుదేరాడు, ఆడు లడ్డూ వివాదం పెడుతుంటే వాడి మీద పిల్లేసాను, గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాను. హిందువులందరికీ న్యాయం జరగాలి. ఈ టీటీడీ ప్రాపర్టీలన్నీ హిందూ ప్రీస్టులకు ఇవ్వండి, హిందూ బోర్డుకి ఇవ్వండి. ముస్లిం ప్రాపర్టీలు, వక్స్ బోర్డు ప్రాపర్టీలన్నీ వీళ్ళందరూ లాగేసుకుంటారట. దానికి సై అంటున్నాడు మొన్నటిదాకా బీఫ్ తిన్న పవన్ కళ్యాణ్ ముస్లిం పార్లమెంట్లో. చంద్రబాబు నాయుడు గారికి ఏమయ్యింది? గారు అంటున్నాను ఇప్పుడు, మళ్ళీ తిట్టించుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు. నేను తిడితే ఏమవుద్దో మీకు అందరికంటే ఎక్కువ తెలుసు. మీకు, మోదీకి, 5గురికి. నేను మీ కొరకు చెప్తున్నాను. చరిత్ర హీరోగా ఉండిపోవాలంటే ప్రవీణ్ పగడాలకి ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ కాదు అని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. పోస్ట్ మార్టం రిపోర్ట్ 1 అవర్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయాలి. 1 వీక్ ఎందుకు పడుతుంది?
తాగాడా లేదా అని తెలియడానికి ఎంతసేపు పడుతుంది? 1 minute అంతే కదా. మోటార్ సైకిల్ ఆపి, కారు ఆపి, తాగిన వాళ్ళు ఏం చేస్తారు? నిలబెడతారు, మెషిన్ పెడతారు, చెక్ చేస్తారు, తాగినోడికి ఫైన్ వేస్తారు, తాగినోడిని పంపించేస్తారు. మరి ఈయన తాగాడా లేదా పోస్ట్ మార్టంలో తెలుస్తుంది కదా. నేనే కదా పోస్ట్ మార్టం దగ్గర శాంతిగా పోలీసులకు మద్దతు ఇచ్చి అక్కడ బాడీని తీసుకెళ్లకుండా ఉంటే అందరితో చెడ్డాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారు, డాక్టర్లు మీతో మాట్లాడతారని నన్ను మోసం చేసిన పోలీసులందరికీ మద్దతు ఇచ్చి బాడీని పంపించాను. నేను చూడండి మీరు విజువల్స్ అన్ని, నేను దగ్గరుండి. హర్ష్ కుమార్ ఏంటి సార్ మీరు వచ్చి ఇప్పుడు మేము 2 రోజుల నుంచి ఉన్నాం, అందరూ ప్రార్థన చేయాలంటున్నారంటే ఇప్పుడు సాధ్యమా అండి? ఇది రేపు చర్చిలో చేయిస్తాం, హైదరాబాద్లోని చర్చిలో ఏర్పాటు చేశాను. ఫ్యూనరల్లో నేను కూడా శాంతి మాట్లాడాను. అలాగని నోరిప్పి మాట్లాడితే, ప్రశ్నిస్తే మీ నోరు మూయించేస్తాం, రిపోర్టర్స్ని అరెస్ట్ చేసేస్తాం, పోస్ట్ చేసిన వాళ్ళు పనిష్ చేస్తాం. ఏ దేశంలో ఉన్నారా మనం? ఇండియాలో ఉన్నావా? ఇరాన్లో ఉన్నావా? నార్త్ కొరియాలో ఉన్నావా? సిరియాలో ఉన్నావా? దుబాయ్లో ఉన్నావా? 24 గంటల తర్వాత రిపోర్ట్ చేయడానికి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే లైవ్లు వెళ్తున్నాయి. ఎందుకు? నేను ఏమైనా తప్పు మాట్లాడితే ఇదిగో కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు 72 గంటల తర్వాత చేస్తానని శనివారం వార్నింగ్ ఇచ్చాను కదా. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తానని వేసా. దట్ ఈస్ కేఏ పాల్. నా మాట దేవుని మాట. నేను మాట ఇస్తే నిలబెట్టుకుంటాను. మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయండి అన్నాను, చేయలేదు. ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయండి అన్నాను, చేయలేదు. అందరినీ నోరు మూయిస్తానంటారు. రెచ్చగొడితే నన్ను రెచ్చగొడతారా? 20 కోట్ల మంది క్రైస్తవులు బయటకు వచ్చేసారు. ఎప్పుడైనా ప్రతి గ్రామంలో ధర్నాలు చూసారా మీరు? ఎక్కడైనా కాకినాడ, రాజమండ్రి, విజయవాడ లక్షల మందిని ఎక్కడైనా చూసారా? ఎందుకు? మీరు చేస్తున్నది తప్పని జనాలకి తెలిసిపోయింది. అంతవరకు ఎందుకు? ఎవిడెన్స్లు ఏం పెట్టాను? కొన్నే పెట్టాను, మీరు చెప్పకూడదు. మీకు పూర్తిగా మీకు మళ్ళీ ఇవన్నీ రెక్టిఫై చేస్తారని అసలు పెట్టలేదు. ఇదిగో పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 10ని అన్ని మండలాలకి లెటర్ రాసింది వాళ్ళు ఓఎస్డి ద్వారా. ఏమని? ఎక్కడెక్కడ మందిరాలు ఉన్నాయి, హిందూ మందిరాలు కాదు, ఎక్కడెక్కడ క్రైస్తవ మందిరాలు ఉన్నాయి, ఎన్ని లీగలు, ఎన్ని ఇల్లీగలు. ఆ లెటర్ ఇల్లీగల్ అని మీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు? ఆయన వెంటనే మీరు డిప్యూటీ సీఎం పోస్ట్ నుంచి తీసేయాలి కదా మీకు చిత్తశుద్ధి ఉంటే. మరి ఆ లెటర్ పంపినప్పుడు ఏమనాలి? ఆర్టికల్ 14 ఈక్వల్గా ఎన్ని మాస్కులు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని హైందవ టెంపుల్స్ ఉన్నాయి. నాకులాగా నేను అందరికీ మద్దతు ఇస్తాను. న్యాయం చేస్తారా? ఒక్క క్రిస్టియన్స్ మీదే ఎందుకు దాడులు? ఒక్క క్రిస్టియన్ చర్చిలే ఎన్ని ఉన్నాయని ఎందుకు రిలీజ్ చేశారు ఈ లెటర్? ఓఎస్డి కే ఆనంద్ నిన్ను సస్పెండ్ చేసి తీరుతా. నిన్ను పవన్ కళ్యాణ్ కాపాడుతాడు అనుకుంటున్నావా? చట్టం కాపాడుతుందా? ఇష్టం వచ్చినట్టు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్లో లెటర్లు రాస్తున్నారే పోలీసులు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. చట్టానికి లోబడి మీరు పనులు చేయండి. ఇవాళ ముఖ్యమంత్రి ఉంటాడు, మళ్ళీ లైఫ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా? మళ్ళీ లైఫ్లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడా? వాళ్ళ పని అయిపోయింది. లైఫ్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు కేపాలు కావాలని కొల్లలు అందరూ అదే కోరుకోండి. ఎందుకు? వీళ్ళు చేసిన 10 లక్షల కోట్లు అప్పు తీర్చాలి, లక్షల కోట్లు తేవాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, కంపెనీలు ఇవ్వాలి, ఉన్నాయన్నీ శాంతిగా నడపాలి. వాళ్ళ మీద దాడులు, వీళ్ళ మీద దాడులు నాకు అలవాటు లేదు. దాడులు ఆపడం నాకు అలవాటు, శాంతి తేవడం నాకు అలవాటు. ఒక మీడియా రిపోర్టర్ నిన్న రోజు నన్ను ఇంటర్వ్యూ చేసేవాడు ఎన్నో సంవత్సరాలు. ఒక తొగ్గులక్కలాగా పిచ్చికొక్క కరిసినట్టు కరుస్తున్నాడు, 15 నిమిషాలు కరుస్తున్నాడు, ఎడిట్ చేసి పెట్టుకుంటుంటున్నాడు. ఏమనంటే మీరు నా మీద కేసు పెట్టుకుని, నీ మీద నేనెందుకు కేసు పెడతాను? నేను కేసు ఎవరి మీద పెట్టాను? మోదీ మీద పెట్టాను, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే.
ఒక రిపోర్టర్ మీద నేను ఎందుకు పడతాను? ఒక రిపోర్ట్ని, TV9 రిపోర్ట్ని గాయపరిచారని వెళ్ళి మోహన్ బాబు నువ్వు సారీ చెప్పు లేకపోతే అరెస్ట్ చేయిస్తా అన్నా. దాన్ని అలా కూర్చున్నా 350 రిపోర్టులతో. నేను రిపోర్టర్స్తో ఉన్నాను. ఎవడో ఒకడిద్దరు పిచ్చి కుక్కలాగా అరిస్తే రిపోర్ట్స్ని నాకు దూరం చేయలేరు, హిందువులు నాకు దూరం చేయలేరు. ప్రతి హిందువులకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, వారిని కాపాడడమే నా బాధ్యత. వాళ్ళేంటి గొడవలు పెడతారు మనకి. నేను హిందువునే, యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడని తెలుసుకొని ప్రభువుని నమ్ముకున్నాను. కనుక ఈ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు డిమాండ్ చేస్తున్నాను? 3 మెయిన్ డిమాండ్లు. 1, ప్రవీణ్ పగడాల కేసులో సిబిఐ ఎంక్వైరీ చేయించండి. 2, ఇప్పుడున్న సీసీ ఫుటేజీలన్నీ ప్రిజర్వ్ చేయండి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నీని. 3, వెంటనే పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టండి. లేదా నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలుసు. కనుక ఇది తక్షణమే శాంతి రావాలి అంటే, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు బాగుపడాలి అంటే, దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే ఇది అన్యాయం కాదా? చూసారా, వెంటనే నేను 4-5 పంచులు కొట్టబోయేసరికి మార్చి 15 చూడండి, ఈ లెటర్ చూడండి, ఇది చూడండి మార్చి 5ని. అదే పవన్ కళ్యాణ్, మరలా అదే OSD కే ఆనంద్. చూడండి కింద నేను సంతకం పెట్టాను ఈ సర్టిఫైడ్ అని. మార్చి 5ని ఏమంటాడు? మేము ఫిబ్రవరి 10ని చేసిన రిలీజు తప్పు, క్రైస్తవుల మీద దాడిని గమనించాం. అలాగ అనలేదు నోటితో, రాతపూర్వకంగా అన్నారు. ఏమని? మేము రిలీజ్ చేసిన ఫిబ్రవరి 10ది ఆ జీవోని రద్దు చేసుకున్నాం. ఎందుకు రద్దు చేసుకున్నా? కే ఆనంద్ ఆయన ఐఏఎస్నా? ఐఏఎస్ IPS అయ్యాడు. IPSలో రిలీజ్ చేయరు, IAS అనుకుంటా, లేదా ప్రమోషన్లో అయ్యాడు. నీకు ఎందుకయ్యా ఇలాంటి పనికిమాల పని? మళ్ళీ నా పేరు పెట్టుకున్నావు ఆనంద్ అని. నువ్వు ఆనందంగా బతకాలంటే ఇలాంటి పనికిమాల పనులు చేయొద్దు. ఆయనకంటే చదువు లేదు, ఆయనకంటే బుద్ధి లేదు, ఆయనకంటే తెలివితేటలు లేవు, ఆయనకంటే జ్ఞానం లేదు. ఆయన ఆర్టికల్ 2 లక్షల పుస్తకాలు చదివాడు, కానీ ఆర్టికల్ 14, 19, 21, ఆర్టికల్ 25 ఇవి ఎప్పుడైనా చదివాడో లేదో నాకు తెలియదు. చదివినాడు ఇలాంటి పనులు చేయడు ఒక మంత్రిగా. అర్థం చేసుకోవాలి, చట్టాలు ఉన్నాయి ఇక్కడ. ఒక జడ్జి 50 కోట్ల ఇంట్లో దొరికైనా అందరి జడ్జిలు మనం దూషించకూడదు. దేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ ఆనరబుల్. ఐఎమ్ సీయింగ్ ఇన్ AP హైకోర్ట్, తెలంగాణ హైకోర్ట్, ఇన్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. వాడున్నాడు విశాఖపట్నంలో, రేపు 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 అంటాడు, నెలలు గడిచిపోతున్నాయి, యాక్షన్ తీసుకుంటా. ఎవరిని స్పేర్ చేయండి నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్లే ఫైల్ చేస్తూ కొన్ని తీసుకున్నా. ఎందుకంటే నేను అడిగిన 22 ప్రశ్నలు 5 రోజుల క్రిందట, మొన్న అడిగిన 7 ప్రశ్నలు చిత్రీకరిస్తూ వాళ్ళు కొన్ని ఆన్సర్స్ పెడుతున్నారు. అందుకే రిపోర్ట్ బయట పెట్టట్లేదు. వద్దు, మీకు చెప్పాలా? ఇది మీడియా ట్రయలా, కోర్టులో ట్రయలా? మీడియాకి ఎవిడెన్స్లు ఇవ్వకూడదు, అందుకే లేని పుట్టిస్తున్నారు. మీడియా ఏంటంటే నేను మాట్లాడింది రిపోర్ట్ చేయడం, మీకు విన్నది రిపోర్ట్ చేయడం, వాళ్ళు మాట్లాడుతుంది రిపోర్ట్ చేయడం. అది మీడియా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు చూపించిన వాళ్ళు చూపించవసరం లేదు. వెయిట్ 1 minute. కానీ ఫ్యాబ్రికేట్ చేసిన, ఇప్పుడు నేను మీకు మంచి లెటర్లు చూపించాను, అవి రైటా కాదా? పవన్ కళ్యాణ్ ఈ లెటర్లు రిలీజ్ చేశాడా లేదా? ఆయన అన్నాడు వీడియోలో చూసుకోండి, నేను ఆకలేస్తే బీఫ్ తినమంటే బీఫ్ తింటూ ముందుకే పోతాను ఆయన అన్నాడు. నేను క్రైస్తవుణ్ణి ఆయన అన్నాడు. నేను బాప్తిజం తీసుకున్నాను ఆయన అన్నాడు. నా భార్య పిల్లలు క్రైస్తవుడని
ఆయన అన్నాడు, మా నాన్న మా అమ్మ దీపం పెడితే మా నాన్న సిగరెట్ వెలిగించుకుంటాడు అని ఆయన అన్నాడు. నేను అన్నా, నాకు తెలీదు, నేనంటే చాలా గౌరవం ఆయనకి. ఆయనని నేను చూపిస్తున్నాను. ఎందుకు ఇలాంటి పనులు ఇప్పుడైనా మాను. ఆంధ్రప్రదేశ్ యూపీ కాలేదు, తెలంగాణ యూపీ కాదు, సౌత్ ఇండియా యూపీ కాదు. మణిపూర్ లాగా చేయాలని ప్రయత్నిస్తే చేయనయ్యో. ఇక్కడ హైందవులు 100కి 100 మందిని, 1000కి ఒకడు ఉంటాడేమో రాడికల్, ఒక 1000కి ఒకడు క్రిస్టియన్ రాడికల్ ఉంటాడేమో, 1000కి ఒకడు ముస్లిం రాడికల్ ఉంటాడేమో. మీరు హిందూ, మీరు రాడికల్ కాదు. నా సిస్టర్ గురించి నాకు తెలుసు. మీరు ప్రశ్న అడుగుతారు, అది ఓకే. మరి రాడికల్ కాదు, మీ ఛానల్ రాడికల్ కాదు. నిజంగా పోలీసులు ఫ్యాబ్రికేట్ చేయాలంటే ఆ రోజు సోమవారం 24వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి 24 గంటల పాటు ఆయన చేత అంత డ్రామా ప్లే చేస్తారా? సీసీ ఫుటేజ్ ఈ రోజు కూడా అక్కడ జగ్గపేట దగ్గర పడిపోయినటువంటి వీడియో బయటకు వచ్చింది. అంత ఫ్యాబ్రికేట్ చేయలేరు కదా. ఒకటే అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను. రుజువులు ఉన్నాయి అని 100 మంది బయటకు వస్తున్నారు. ఎవరు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అది మా ప్రవీణ్, మా అన్నయ్య కాదు, ప్రవీణ్ చెల్లి అంటుంది, ప్రవీణ్ అసిస్టెంట్ అంటుంది. ఫోటోలు చూశారు మీడియాలో, వీడియోలో పోలీసులు రిలీజ్ చేసినాయి. అరే ఆ మోటార్ సైకిల్ అంత ఎత్తు మా అన్నయ్య లేడు, అంత పొట్ట మా అన్నయ్యకి లేదు. అంటే 12 గంటల్లో పొట్ట వచ్చిందేమో నాకు తెలీదు, నాకు రాదు. 3 ఇంచులు వస్తుంది 3 సంవత్సరాల తర్వాత, మళ్ళీ తగ్గిపోద్ది. మరి పొట్ట లేనోడికి ఇంత పొట్ట ఎలా పెట్టారు? పొట్టిగా ఉన్నోడికి, యావరేజ్ హైట్ ఉన్నోడికి అంత పొడిగి ఎందుకు చేశారు? బుల్లెట్ అంత హైట్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ అయినప్పుడు వీడియో ఏది? ఒకటే అడుగుతున్నాను. యాక్సిడెంట్ అయింది అంటున్నారు, ఆ వీడియో రిలీజ్ చేయండి. ఏం రిలీజ్ చేశారు? బాడీ కిందని పైని మోటార్ సైకిల్. యాక్సిడెంట్ ఎప్పుడైనా బాడీ కింద నుండి మోటార్ అయితే అంటే ఆ మోటార్ సైకిల్ ఏమైనా ఆక్సిజన్తో చంపింది ఆయన్ని? బాడీ కిందనేటి, మోటార్ సైకిల్ పైనేటి? యాక్సిడెంట్ అయితే ఎక్కడ చూడండి, బాడీ ఒక దగ్గర పడిపోద్ది, మోటార్ సైకిల్ ఒక దగ్గరికి వెళ్ళిపోద్ది. కాలు ఇరిగిపోద్దో, చెయ్యి ఇరిగిపోద్దో. హెల్మెట్ లేకపోతే అందరికీ హెల్మెట్లు దానం చేయమని అందరు ముఖ్యమంత్రులకి లెటర్లు రాశా. ఎందుకు? 500కైనా ఇవ్వండి, దానమైనా చేయండి అని. ఎందుకు? హెల్మెట్ లేకపోతే చనిపోతాడు. ఆయనకి హెల్మెట్ ఉంది, ఆయన హెల్మెట్కి ఏమవ్వలేదు. నేను చూశాను, ఆయన ముఖం మీద గాయాలు, పోస్ట్ మార్టం వీడియోలు ఉన్నాయి, మీరందరూ రిలీజ్ చేశారు. గాయాలు, అది యాక్సిడెంట్ గాయాలు అలగావు, బుర్ర పగిలిపోద్ది. ఈ పళ్ళు, ఈ నాలుక ఏమైంది? నాలుకను కోస్తానని ఒకడు అన్నాడు. జనవరి 31ని ప్రవీణ్ పోస్ట్ పెట్టాడు. మరి ఆయన్ని అరెస్ట్ చేశారా? ఆయన్ని ఇన్వెస్టిగేట్ చేశారా? నీ నాలుకను కోస్తాను, నీ గుడ్లు పీకుతాను అన్నోడికి ఏం పీకారు? ఆ నాలుగు ఉందో లేదో నన్ను ఓపెన్ చేయలేదు పోలీసులు. అందుకే నేను వెళ్ళాను లోపలికి. ఇంత దూరం మాకు చూశాను, ఆ మూతంతా అది పొంగిపోయింది. ఇవన్నీ గాయాలు, కర్రతో కొట్టినవి అవుతాయి, బ్లేడ్తో కట్ చేసినవి అవుతాయి. నా కామన్ సెన్స్, నేను చూడలేదు. ఇది హత్య అని లక్షలు కోట్ల మంది నమ్ముతున్నారు ప్రస్తుతానికి ఉన్న రుజువులతో. దానికి వీళ్ళు దీన్ని క్లోజ్ చేయాలి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే చేసిస్తే, ఆయన తాగాడండి ముందే ఏం చేయాలి? అంతవరకు ఎందుకు? పంచనామాలు రాయాలి. యాక్సిడెంట్ జరిగిన 11:40కే. మరి సీసీటీవీ కెమెరాలో యాక్సిడెంట్ అవగానే ఎందుకు రాలేదు పోలీసులు అక్కడికి? యాక్సిడెంట్ అయింది, ఏ వెహికల్ గుద్దింది ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారట. ఇప్పుడు ఏమైనా కొత్త వెహికల్ పెడతారు, మళ్ళా కొత్త సబ్ ఇన్స్పెక్టర్లు ఏమైనా లాగుతారా? యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయింది కనబడుతుంది క్లియర్గానే. మోటార్ సైకిల్ వెళ్తుంది, ట్రక్కు గుద్దిందా, వ్యాన్ గుద్దిందా, కారు గుద్దిందా, ఆయనంతా ఆయనే పడిపోయాడా? అక్కడ స్పీడ్ ఎంత చూసారు మీరు? యాక్సిడెంట్ సీన్ని జస్ట్ అడుగులు. అక్కడ యాక్సిడెంట్ అయితే బండి అటు వెళ్తుంది, మనిషి ముందుకుంటాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళగొచ్చాడు?
ఆ శవం మీదకి బండి ఎలాగొచ్చింది, చక్కగా ఐ గ్లాసులు పక్కన ఎలాగుంటాయి, హెల్మెట్ అంత బాగా ఎవరు తీసి హెల్మెట్ పెట్టారు, అది ఈ హెల్మెట్టా ఆ హెల్మెట్టా, ఎన్ని ప్రశ్నలు. మనం ఇప్పుడు సోషల్ మీడియా వరల్డ్ అండి, ఫోన్ ట్యాపింగ్ వరల్డ్ అండి. నేనేం మాట్లాడుతున్నానో నాతో ఈక్వల్గా గవర్నమెంట్కి తెలుస్తుంది. నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు కనుక నేను ట్రంప్తో మాట్లాడలేదో వాళ్ళకే తెలుసు, నేను అమిత్ షాతో మాట్లాడాను, మోదీతో మాట్లాడలేదో వాళ్ళకే తెలుసు. ఎందుకు? వాళ్ళు నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, నేనేం మాట్లాడానో వాళ్ళకి తెలుసు. ఇంత చిన్న ఇష్యూని, ఇంత చిన్న ఇష్యూ ఏది ఇది, యాక్సిడెంటు అయితే ఆ 1 మినిట్ అన్ని 300 సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయట. అసలైంది ఏది, మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎవరైనా చూసారా? మీడియా మిత్రులు 50 మందిని 40 మందిని అడుగుతున్నాను. కాదు, యాక్సిడెంట్ వెహికల్ గుద్దిన ఫుటేజ్ ఎవరైనా చూసారా? అంటే రెడ్ కారు గుద్దింది, రెడ్ కారు క్రాస్ అయిందనేది దేవాల నుంచి చెప్తున్నారు. కాదు, టోల్ గేట్ దాటిన తర్వాత చెప్పలేదు, దేవాల నుంచి. ఆ ఫుటేజ్ చూసారా అని అడిగాను. నువ్వు ఫుటేజ్ లో రెడ్ కార్ క్రాస్ అవడం అనేది చూపించారు పోలీసులు కూడా చూపించారు. కాదు, రెడ్ కారు ఫాలో అవడం కాదు, నేను 4 కార్లు ఫాలో అయ్యాయి. పాపం అన్యాయంగా వాళ్ళని ఎందుకు పట్టుకుంటారు? నేను అడుగుతుంది మోటార్ సైకిల్ని, కారా, వెనక నుంచి ఫాలో అయింది, ట్రక్కా, బస్సా, ఎవరు గుద్దారు అన్న ఫుటేజ్ ఎవరైనా చూసారా? ఒకటి. లేదా ఆయనే పల్టీలు పడ్డం ఎవరైనా చూసారా? కమాన్, నేనయ్యా ఆర్గ్యూ చేస్తా, సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను, హైకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను, క్రైమ్ సీన్ నేను ఆర్గ్యూ చేస్తా ఈ కేసులో. వాళ్ళు 100 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రమ్మనండి, గవర్నమెంట్ ప్లేడర్లు రమ్మనండి, ఆర్గ్యుమెంట్స్ వినిపించమనండి, నాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి, సిబిఐకి ఎంక్వైరీకి చేయమనండి. సిబిఐ నేను, లేదా అంజనీ కుమార్ యాదవ్ గారు మంచి రిటైర్డ్ డీజీపీ, ఈ మధ్యనే రిటైర్ అయ్యి, ఆయన పెట్టమనండి. నాకు ప్రోబోనోగా డబ్బులు వసూలు, ఖర్చులన్నీ నేనే పెడతా, నాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి. ఒక నా మీద ట్రస్ట్ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ వదిలే, లోపల నన్ను ఇప్పటికే ఆయన ప్రేమిస్తాడు, ఎందుకంటే ఆయనకు మంచి ఇమేజ్ ఉండాలని కాపాడుతున్నాను నేను. ఆయన ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ కాపాడాలనుకుంటున్నాను, ఆయన ఇష్టం, తన నాన్న తాను అంటే మరి ఆయన ఇష్టం. నేను మంచి చేయడానికి వచ్చానని మానవులందరికీ తెలుసు. 200 కోట్లకి నేను ఏ హిందువుని ఎప్పుడైనా దూషించానా? సపోర్ట్ చేశానా తప్ప? ఏ ముస్లింనైనా దూషించానా? వాళ్ళ కొరకు అమెరికాతో ఫైట్ చేసి 54 దేశాలు అండగా నిలబడ్డాను, ఖురాన్ బర్నింగ్ కాకుండా ఆపాను. నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది. నేను అడిగిన ప్రశ్నలకు మీరు అడగండి, మీడియా వాళ్ళ ప్రశ్నలు అడగండి, నేను అడిగిన ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి. మీరు కారో వ్యానో గుద్దడం చూసారా? లేదు. మీడియా కంటే పెద్దోళ్ళు ఎవరు?